వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారిని మెచ్చుకుంటా ఉన్నాం, అభినందిస్తా ఉన్నాం. వాళ్ళ కేబినెట్ కూడా అభినందిస్తా ఉన్నాను. కాబట్టి మంచి ఆలోచనతో వారు వచ్చారు. నేను కూడా మంచి ఆలోచనతోటే నా జీవితంలో రాజకీయంగా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను, బ్యాంక్ చైర్మన్ గా చేశాను. ఇవన్నీ రైతుతో ముడిపడ్డటువంటి సంస్థలు ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి, వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు పేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేస్తాం. పొంగులేటి గారు కూడా, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు. వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో వారి దగ్గర ఉంది. వారి సహకారంతో, అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాల్పంచుకుందాం. ఆ సందర్భంలోనే గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరుస్తూ ఈరోజు అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని మనం చేస్తాం. మీ చేరికను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా ఒక మాజీ ఎమ్మెల్యే మీ గేట్లు దోచుకుంటూ లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్క తీరు ఉంటుంది. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ చేరకుండా ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడు ఉండే. మరి అప్పుడు కూడా వచ్చాను కదా. మరి అసలు నేను ముందు నా రాజకీయ భవిష్యత్తు మొదలైతే కాంగ్రెస్ పార్టీతోనే కండువా కప్పుతో రాజకీయాలు చిన్నప్పుడు మీ వయసులో వచ్చాను. మళ్ళా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో 27 సంవత్సరాలు ఉన్నాను. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు చివరగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి, నచ్చి, ఆకర్షితులై వారిని బలపరచాలి, వారి నాయకత్వం బలపరచాలి. యువకులు వారిని మనము మంచి విధంగా సమర్థించినట్టయితే రాష్ట్రం బాగుపడుతుంది. వారికి ఓపిక ఉంది, వయసు ఉంది. ఇంకా 20 ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి ఓపిక వారికి ఉంది. అటువంటి వారు మనం ప్రోత్సహించాలి. మాకేం అవసరం లేదు, మా వయసు అయిపోయింది, మేము ఇంకా పదవుల కోసం, దానికోసం, దీనికోసం కాదు. పనిచేసేటువంటి నాయకులను సమర్థించాలి గట్టిగా, మనస్ఫూర్తిగా ఉద్దేశంతో వారి వెంబడి ఈరోజు రావడానికి సిద్ధపడ్డాను. వారిని కూడా భగవంతుడు ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తా ఉన్నాడు. కాబట్టి భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి వారి నాయకత్వం నేను పనిచేయడానికి సిద్ధం.